హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సుమతి ఉంటే ఇల్లు ఇంకోలాగా ఉండేదేమో అని చెప్పేసి సుమతి మాటలు విని మహా షాక్ అయి చూస్తూ ఉంటుంది. తన పిల్లల్ని గద్ద తన్నుకుపోవాలని చూస్తూ ఉంటే కోడి కూడా ఎదురు తిరుగుతుంది. అలాంటిది మీరు కాముగా ఉన్నారు, సుమతి ఉంటే ఇలా జరిగేది కాదని చెప్పేసి సుమతి మాటలు విని మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. సుమతి దురదృష్టమో లేకపోతే మీ దురదృష్టమో కానీ సుమతికి ఇలా జరిగింది. కాకపోతే నేను ఎక్కడున్నా మీ మంచి కోరుకుంటానని చెప్పేసి సుమతి అంటూ ఉంటుంది. మీ గురించి ఆలోచిస్తానని చెప్పేసి సుమతి అంటుండగా థ్యాంక్స్, ఇక మీరు ఇప్పటికే మాటలు ఎక్కువే, ఇక బయలుదేరండి అని చెప్పేసి ఈ విధంగా మహా అంటుండగా వెంటనే ప్రీతి దగ్గరికి వస్తుంది బాధపడుతూ సుమతి. నేను ఏం కోరుకున్నా నీ మంచి కోసమే కోరుకుంటాను. నేను ఎంత దూరం ఉన్నా కూడా నీ గురించి ఆలోచిస్తాను. అంతేకాదు, నువ్వు చదువుకొని బాగా వృద్ధిలోకి వస్తే సంతోషించే వాళ్ళల్లో నేను ఒకరిని గుర్తుంచుకో అని చెప్పేసి ప్రీతికి చెప్తూ ఉంటుంది. వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి తల మీద చెయ్యి పెట్టేసరికి ప్రీతి ఒక్కసారిగా చేయి తీసేస్తుంది. వెళ్ళిపో, ఇక రాకు అని చెప్పేసి ఈ విధంగా ప్రీతి మాటలు విని సుమతి బాధపడుతూ ఉంటుంది. సుమతి ఫోటో అక్కడ హాల్లో పెడతారు కదా, అప్పుడు వెంటనే సుమతి ఫోటో చూసుకుంటూ రామ్ సీతలకు చెప్పకుండా వెళ్తున్నాను, చెప్పి ఉంటే బాగుండేది అని చెప్పేసి ఈ విధంగా బాధతో వెళ్తూ ఉంటుంది సుమతి. జనం మనసు ఏదోలా అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సుమతి బయటికి వెళ్తుంది కదా, మొత్తానికైతే ఆ టీచర్ పీడ వదిలింది, చాలా సంతోషంగా ఉంది మహా అని చెప్పేసి అర్చన అంటుండగా మరే ఇక బయటికి వెళ్ళి జోలో పట్టుకొని అడుకొని తింటూ ఉంటుందని చెప్పేసి గిరి అంటాడు. నేను ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు పిన్ని, థ్యాంక్స్ అని చెప్పేసి ఈ విధంగా మహాకు థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇక నీకు నచ్చినట్టు ఉండు, వెళ్ళి రెస్ట్ తీసుకొని చెప్పేసి మహా అంటుంది. మహా థ్యాంక్స్ మహా, రామ్ సీత రాకముందుకే టీచర్ని బయటికి పంపించావు. ఈ ఎపిసోడ్లో ఇక మనమందరం హ్యాపీ. ప్రీతి ఉన్ను ఇక ఆ బాయ్ ఫ్రెండ్ తప్ప అనవసరంగా వచ్చి టీచర్ చేతిలో తిట్లు దెబ్బలు తిన్నాడు అని చెప్పేసి అర్చన అంటుండగా వాడు అనవసరంగా రాలేదు, నేనే పిలిపించానని చెప్పేసి మహా మాటలు విని అర్చన షాక్ అయిపోతుంది. అన్ని ఎందుకు రమ్మన్నావు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వాణ్ణి ఇక్కడికి రమ్మన్నాను, ప్రీతిని సినిమాకు తీసుకెళ్ళమన్నాను, అంతేకాకుండా అది చూసి టీచర్ ఓవర్గా రియాక్ట్ అయ్యి ఇక ఎలాగైనా రెచ్చగొట్టి ప్రీతికి ఈ ప్లాన్ చెప్పాను. వెంటనే ఇక ఓవర్ యాక్షన్లో ప్రీతి అది నిజం అనుకొని తెలుసుకొని ఇక ఓవర్గా చేసింది. విద్యాదేవి టీచర్ని బయట వర్కౌట్ అయింది. ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయిందని చెప్పేసి మహా అంటుండగా మహా నువ్వు మామూలు దానివి కాదు, మహా తెలివైన దానివి అని చెప్పేసి పొగుడుతూ ఉంటుంది. దట్ ఈస్ మహాలక్ష్మి, ఇప్పుడే వస్తానని చెప్పేసి అక్కడి నుంచి మహా వెళ్ళిన తర్వాత అర్చన మనసులో ఈ విధంగా అనుకుంటుంది. టీచర్ని పంపించడానికి సొంత కూతురికే బాయ్ ఫ్రెండ్కి ఇక ఇలా చేసిందంటే మహాలక్ష్మి చాలా డేంజర్. మరోవైపు కార్లు ఇంటికి వస్తూ ఉండగా సీత భుజం మీద పడుకుంటుంది. ఏంటి సీత అలసటగా ఉందా అని చెప్పేసి రామ అడుగుతుండగా లేదు మామ, చాలా ఆనందంగా ఉంది. ఎందుకు, పిన్ని కోసం షాపింగ్ చేసినందుక? లేదు మామ, నా కోసం ఫైటింగ్ చేసినందుకు. ఏంటి సీత, నేను ఫైట్ చేశానా? నువ్వు ఫైట్ చేయించావు కదా అని చెప్పేసి రామంటాడు. నాది రియాక్షనే మామ, నీది మాత్రం పైచ్ కదా అని చెప్పేసి అంటుండగా అంత రియాక్షన్లో నేను ఫైట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు సీత. నేను కూడా నా రాముడు అమాయకుడు అనుకున్నాను. పర్లేదు, ఇక చాలా బలవంతుడే. ఆ రాముడు సీత జోలికొస్తే ఊరుకోలేదు, ఈ రాముడు కూడా సీత జోలికొస్తే ఊరుకోడు. ఆ రాముడు సీత కోసం రావణుడితో యుద్ధం చేస్తే ఈ సీత కోసం ఈ రాముడు రౌడీలతో ఫైట్ చేశాడు. ఇంతకీ నువ్వు ఇవాళ ఎంజాయ్ చేసావా లేదా? చాలా బాగా చేసావు మామ, ఇవాళ నేను అడిగినవన్నీ చేసావు. అది నా మెమోరియల్ డే. మెమోరీ కాదు సీత, మెమోరీస్. అదే మామ, ఏదో ఒకటిలే. టీచర్ గారు చేపట్టి ఈరోజు మామతో బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నాను. ఎలాగైనా టీచర్ని లైఫ్లో ఇంట్లో ఉండేటట్టు చేయాలని చెప్పేసి సీత మనసులో అనుకుంటుంది. సీత ఆలోచిస్తున్నావు? ఏం లేదు బామ్మ, మళ్ళీ ఎప్పుడు బయటకు వద్దామని. ఎప్పుడు మళ్ళీ బయటకు వస్తామో తెలియదు. ఎందుకు మామ, అప్పుడప్పుడు వద్దాంలే అని చెప్పేసి సీత అంటుండగా కానీ పిన్ని సర్లే మామ, సరే ఇక్కడ విషయాలన్నీ టీచర్కి ఎప్పుడు చెప్తానో ఏంటో అని చెప్పేసి సీత మనసులో అనుకుంటా. మళ్ళీ నవ్వుతుండగా ఏంటి సీత మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు మామ, త్వరగా ఇంటికి వెళ్దాం. సరేలే, పిన్నికి నువ్వు కొన్న శారీ చూపించాలే అని చెప్పేసి రామ్ అంటుండగా ఇక నా సంతోషం గురించి టీచర్కి చెప్పాలి అని చెప్పేసి సీత ఆలోచిస్తుంది. సుమతి రావడం గుర్తు చేసుకుంటూ బయట కాళ్ళు పెట్టిన తర్వాత
మహాలక్ష్మి వెంటనే వెనక్కి పిలుస్తుంది. నవ్వుతూ ఇంట్లోకొచ్చావు, ఏడుస్తూ బయటికి వెళ్తున్నావు, ఈ మహాలక్ష్మితో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది అని చెప్పేసి విధంగా అంటుంది. సుమతి ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. అప్పుడు వెంటనే మహా ఎందుకు నవ్వుతున్నావు, ఏడవలేక నవ్వుతున్నావా అని చెప్పేసి అడుగుతుండగా నీ అజ్ఞానం చూస్తే నవ్వొస్తుంది మహాలక్ష్మి అని చెప్పేసి సుమతి అంటుంది. అన్నే పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పేసి మహా అంటుండగా పేరు పెట్టుకుంది పిలవడానికి కదా, పేరు పెట్టి పిలవాలంటే హోదా, స్థాయి, అర్హత అన్నీ ఉండాలి. అహంకారానికి మరో పేరు పెడితే అది నువ్వని అర్థమైంది మహాలక్ష్మి అని చెప్పేసి సుమతి అంటుంది. 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలికి కింద పడుతుందని ఆ సామెత నువ్వు కూడా విన్నట్టున్నావు కదా, అది నాకెందుకు చెప్తున్నావు అని చెప్పేసి అంటుండగా నీ దుర్మార్గాలు ఎప్పటికీ ఇలాగే సాగుతాయని నువ్వు అనుకోకు, ఏదో ఒక రోజు నీకు ఎదురు దెబ్బ తగులుతుంది అని చెప్పేసి సుమతి అంటుండగా నన్ను ఢీ కొట్టేవాళ్ళు ఇంకా భూమి మీద పుట్టలేదు అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. ఈ భూమి నీలాంటి వాళ్ళను ఎందన్నో చూసింది, తన గర్భంలో కలిపేసుకుంది, నిన్ను కొట్టే వాళ్ళు ఇంట్లో ఉన్నారు అని చెప్పేసి సుమతి అంటుండగా ఎవరు ఆ సీత, అదా నన్ను కొట్టేది, నా కాలిని గోటిని కూడా అది టచ్ చేయలేదు. 10 తలల రావణుడు కూడా నీలాగే గర్వంతో ఇక రాముణ్ణి చులకన చేసి మాట్లాడారు, ఎవరికి ఏమైంది అని చెప్పేసి సుమతి అంటుండగా ఈ సీత ఆ రాముడు ఒకటి కాలేరు అని చెప్పేసి మహా అంటుంది. సీత రాముడి భార్య అయ్యింది కదా, అప్పుడే నీ పతనం కూడా మొదలయ్యింది. సీతారాములు కలిసి త్వరలో నిన్ను పాతాళ లోకానికి తొక్కేస్తారని చెప్పేసి టీచర్ మహాకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నేనేం బలి చక్రవర్తినో ఇక భస్మాసున్నో కాదు, నా తల మీద నా చెయ్యి పెట్టుకునడానికి నా ఫ్యామిలీ గురించి ఎందుకు నీకంత ఇంట్రెస్ట్, నేను ఎక్కడుంటే ఆ ఫ్యామిలీ నాదనుకుంటానని చెప్పేసి సుమతి అంటుంది. కానీ నా ఫ్యామిలీకి జోలికి వస్తే నేను ఊరుకోను, వేలు పెట్టనివ్వను. ఏదో సీతకు డాన్స్ నేర్పించడానికి టీచర్ లాగా వచ్చావు, కానీ నా పర్సనల్ జీవితం గురించి నా ఫ్యామిలీ గురించి జోక్యం చేసుకుంటే నేను ఊరుకో. రామ్, ప్రీతి నే కన్న బిడ్డలు అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేస్తూనే ఉన్నా, అంతటితో ఆగావా? నా హస్బెండ్ జనతో కూడా మూవ్ అయ్యావు, అతనికి చేతికి బ్రాస్లెట్ కూడా పెట్టాను. నీ మీద పడితే కంగారు పడకుండా ఏదో ఆరాధన భావంతో చూడడం నేను అన్నీ గమనిస్తూనే ఉన్నా. నువ్వు ఏ ఉద్దేశంలో ఇంటికి వచ్చావు? అసలు నువ్వు డాన్స్ టీచర్వేనా, లేకపోతే వసీకరణతో అందరినీ లోబర్చుకునే మాంత్రికురాలివా అని చెప్పేసి మహా అడుగుతుంది. నీకు ఏం కావాలి? నా ఇంటిని నా కుటుంబాన్ని మొత్తం లాగేసుకోవాలని ప్లాన్ చేశావా? వెంటనే సుమతి నవ్వుతుండగా మహాలక్ష్మి కోపంతో అసలు ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పేసి అంటుండగా నీ మనసులో మాట నువ్వు బయట పెట్టినందుకు అని చెప్పేసి సుమతి అంటుంది. నీ భయం అనుమానం చూస్తుంటే ఒకప్పుడు నువ్వు కూడా ఇదే దురుద్దేశంతోనే ఇక ఇంట్లో ఎంటర్ అవ్వాయి అనిపిస్తుంది అని చెప్పేసి అంటుండగా ఆ మాట విని మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మహా తడబడుతూ ఏంటి మాట్లాడుతున్నావు, ఇక నీకు అలాంటి ఆలోచన వచ్చిందంటే నువ్వు కూడా అరే దురుద్దేశం పెట్టుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి సుమతి అంటుంది. నోర్మి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది మహాలక్ష్మి. నువ్వు సుమతి ఫ్రెండ్గా ఈ ఇంటికి వచ్చి సుమతిని ఏదో చేసి ఆమె స్థానాన్ని నువ్వు లాగేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి సుమతి అంటే మహాలక్ష్మి ఆపు అని చెప్పేసి గట్టిగా అరుస్తుండగా ఎందుకంత కంగారు పడుతున్నావు, నేను నిజాలు చెప్పినందుక అని చెప్పేసి సుమతి అంటే అలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మహా అంటుండగా నువ్వు నన్ను అనుమానిస్తే నేను కూడా ఇలాగే అనుమానిస్తా అని చెప్పేసి సుమతి అంటుంది. నువ్వు అభద్రతా భావంలో ఉన్నావు, నువ్వు నిజంగా ఈ స్థానం నీది కాదు, నువ్వు సుమతిని ఏదో చేసావు అని చెప్పేసి సుమతి అంటుండగా ఒక్కసారిగా గట్టిగా అరిసి షటప్ అని చెప్పేసి గట్టిగా అంటుంది మహా. నీతో నాకు మాటలు అనవసరం, అవుట్, గెట్ అవుట్, మళ్ళీ నా కడప తొక్కకు, నా ఇంట్లో అడుగు పెట్టకు, వెళ్ళిపో అని చెప్పేసి గట్టిగా అంటుంది మహా. నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను మహాలక్ష్మి, మళ్ళీ తిరిగి ఇంట్లో అడుగు పెట్టే సందర్భం వస్తాను, మళ్ళీ ఇంటికి తిరిగి వస్తానని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుంది. సుమతి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎవరిది, నా చరిత్ర అంతా తెలిసినట్టుగా మాట్లాడుతుంది, చచ్చిన కూడా దీన్ని ఇంట్లో రానివ్వకూడదు అని చెప్పేసి మహా అంటుంది. వెళ్తున్నారమ్మా అని చెప్పేసి సాంబా అడుగుతుండగా వెళ్తున్నాను సాంబా అని చెప్పేసి అంటుండగా నువ్వు ఇక్కడ ఉంటే సీతమ్మకు తోడుగా నీడుగా ఉంటారమ్మా, బలంగా కూడా ఉంటుంది, మీరు వెళ్ళారని తెలిస్తే సీతమ్మ బాధపడుతుందని చెప్పేసి సాంబా అంటాడు. మీరు రావడం వల్లే సీతమ్మ గెలిచి ఇంట్లో ఉంది, లేకుంటే ఆ రోజే
మెడలు పట్టుకొని సీతమ్మను గెంటేసేవారు అని చెప్పేసి సాంబ అంటాడు. దయచేసి వెళ్ళకండి అని చెప్పేసి అంటుండగా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నుంచి నువ్వున్ను రాజ్యం సీతమ్మకు తోడుగా ఉండాలి అని చెప్పేసి సుమతి చెప్తుండగా అలాగే అమ్మ అని చెప్పేసి ఇక సాంబ అంటాడు. ఇక బయటికి వెళ్తూ ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది సుమతి. సీతకు రామ్కి చెప్పకుండా వెళ్తున్నా అని చెప్పేసి అనుకుంటుండగా మామ మంచి మూడులో ఉన్నప్పుడు ఇద్దరం వెళ్ళి టీచర్ ఇక్కడే ఉండేలా రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి మనసులో సీత అనుకుంటుంది. వాళ్ళు ఇంట్లో ఉంటే సీత నన్ను వెళ్ళనించేది కాదు, ఎలాగైనా ఆపేది అని చెప్పేసి సుమతి అనుకుంటుండగా టీచర్ని ఎలాగైనా ఇంట్లో ఉండేటట్టు ఆపాలని చెప్పేసి సీత మనసులో అనుకుంటుంది. టీచర్ ఉంటే కొండంత బలం అని చెప్పేసి సీత అనుకుంటుండగా మహాలక్ష్మి సీతను ఎన్ని కష్టాలు పెడుతుందో ఇక మహాలక్ష్మి వైపే రామ్ కూడా ఉంటున్నాడు అని చెప్పేసి విధంగా అనుకుంటుంది. ఆ దేవుడు సీతకు అండగా ఉండాలని చెప్పేసి మనసులో అనుకుంటుండగా ఈలోపు ఒక గల్లీ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే గల్లీ నుంచి రామ్ వాళ్ళ కారు కూడా వస్తూ ఉంటుంది. ఇక స్టేషన్ దగ్గర అదే బస్ స్టేషన్ దగ్గర సుమతి నిలబడుతుండగా శివకృష్ణ అదే వైపుగా వస్తూ ఉంటాడు. ఇక నా దారెటు, నా గమ్యం ఎటు, నేనేం చేయాలి అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటుంది. ఆశ్రమానికి వెళ్తే బాగుంటుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది సుమతి. కానీ అక్కడికి వెళ్తే నన్ను ఎవరు గుర్తుపడతారు, కొన్నాళ్ళు షెటర్ తీసుకొని ఏం చేయాలో ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పేసి సుమతి అనుకుంటుంది. శివకృష్ణ అటువైపుగా వెళ్తుండగా ఫోన్ వస్తుంది. అక్కడే ఆగిపోయి ఫోన్లో మాట్లాడుతుండగా మిర్రర్ నుంచలి సుమతిని చూస్తాడు. ఇక మరోవైపు సుమతి మనసులో ఎవరిని అడిగి ఎక్కడ ఉండాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారని చెప్పేసి ఆలోచిస్తుండగా శివకృష్ణ ఇక కారులో నుంచి దిగి సుమతి దగ్గరికి వెళ్ళి అమ్మ విద్య అని చెప్పేసి పిలుస్తాడు. అని చెప్పేసి సుమతి అడుగుతుండగా మీరేంటమ్మా ఇక్కడున్నారు, అది నేను అని చెప్పేసి అంటుండగా ఎక్కడికైనా వెళ్తున్నారా అని చెప్పేసి శివకృష్ణ అడుగుతాడు. ఎక్కడికైనా వెళ్ళనా, డ్రాప్ చేయమంటారా అని చెప్పేసి అడుగుతుండగా ఆలోచిస్తుండగా ఏంటమ్మా ఆలోచిస్తున్నారు, ఎక్కడికైనా వెళ్తే కదా మిమ్మల్ని లిఫ్ట్ అడిగేది అని చెప్పేసి సుమతి అంటుంది. మీరు మా సీత వాళ్ళ ఇంట్లో ఉండేరు కదా అని చెప్పేసి శివకృష్ణ అడుగుతుండగా ఇక సీతకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పి మహాలక్ష్మి కుట్ర చేసి నన్ను బయటికి గెంటేసింది అని చెప్పి శివకృష్ణకు చెప్పేసరికి ఇక శివకృష్ణ మాట విని షాక్ అయిపోతాడు.